రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము మీ నియామకం నారీ శక్తికి ప్రతీక, ప్రధాని మోడీ శుభాకాంక్షలు, ఇది మహిళా దినోత్సవ కనుక సేవకు పెద్ద వేదిక సుధామూర్తి అంటూ ఒకరిని చూస్తాను. ఇక్కడ విషయం ఏంటి అంటే సుధామూర్తి గారు ఒక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి సతీమణి. సో ఆమె చాలా ఇన్స్పిరేషనల్గా స్పీచెస్ ఇస్తూ ఉంటారు వాస్తవంగా. సో ఆమె మోటివేషన్ స్పీచెస్ విని చాలామంది మహిళలు మోటివేట్ అయిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సామాజిక విద్యారంగంలో దాతృత్వంలో సుధామూర్తి సేవలు స్ఫూర్తిదాయకం. పెద్దల సభలో ఆమె ఉనికి నారీ శక్తికి తిరుగులేని నిదర్శనం. ఆమె పదవీ కాలం ఫలప్రదమవ్వాలి అని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాజ్యసభకు ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 2006లో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆమెకు నిరుడు పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. మహిళా దినోత్సవాన తనను రాజ్యసభకు ఎంపిక చేయడం రెట్టింపు విస్మయానికి గురి చేసిందని సుధామూర్తి అన్నారు. ప్రస్తుతం థాయిలాండ్లో ఉన్న ఆమె చాలా సంతోషంగా ఉంది. నా కృషిని మోడీ గుర్తించారు, ఆయనకు ధన్యవాదాలు. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నాకు ఇచ్చిన కానుక. పేదల కోసం పనిచేసేందుకు పెద్ద వేదిక దొరికినందుకు ఆనందంగా ఉంది అని అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే సుధామూర్తి గారు వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తున్నప్పటికీ కూడా ఎవరికైనా కానీ చివరకు ఆత్మసంతృప్తినిచ్చేది మాత్రం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే వేల లక్షల కోట్ల సంపాదించినప్పుడు కూడా పేద ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా అది రాజకీయాలతోటే సాధ్యం. రాజకీయాలంటే ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటేనే ఒక సాధ్యం అవుతుంది. సో అందుకే ఆమె చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. ఆమెకు పద్మభూషణ్, పద్మశ్రీ, అదేవిధంగా ఇన్ఫోసిస్లో పెద్ద కీలకమైన పదవులు అనుభవించినప్పటికీ కూడా ఈరోజు ఈ రాజ్యసభ ఎంపీ అనేది నిజంగా ఆమెకు చాలా ఆత్మసంతృప్తి అనేది ఇస్తుంది వాస్తవంగా. సో నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకు ఒక రకమైనటువంటి గౌరవం అనేది వస్తుంది, వాస్తవంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది, రాజ్యసభ అంటేనే ఒక పెద్దల సభ, అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆ రాజ్యసభ వేదికలో ఈ దేశ నిర్మాణంలో భాగంగా ఈరోజు వాళ్ళని భాగస్వాములు చేయడం అనేది నిజంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మన శాసన మండలి చూస్తూ ఉన్నాం, కేసీఆర్ ఈరోజు లంగలకు లఫంగాలకి ఈరోజు ఆ పెద్దల సభలో శాసన మండలి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. కౌశిక్ రెడ్డి అంటే ఒక లఫంగాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఏం చేసిండని ఇచ్చిండు ఆయనకి? సిగ్గుండాలి కేసీఆర్కి. ఒక పెద్దల సభలో ఈరోజు దేశ్పత్ శ్రీనివాస్ ఉన్నారు. దేశ్పత్ శ్రీనివాస్ అనే వ్యక్తికి అలాంటి వ్యక్తులకు ఇవ్వాలి వాస్తవంగా. ఈరోజు గోరటి వెంకయ్య ఉన్నాడు, అలాంటి వ్యక్తులకు ఇవ్వాలి. కానీ ఈరోజు లుచ్చలకు లఫంగాలకు ఇచ్చి ఈరోజు పెద్దల సభ యొక్క పరువు తీసినటువంటి ఆ చరిత్ర, నీచమైనటువంటి చరిత్ర కేసీఆర్ది. సగం మంది లుచ్చలు లఫంగాలు ఉన్నారు ఆ శాసన మండలిలో. ఎవరున్నారండి? తన బిడ్డకు డిసెంబర్ ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చిండు. అవసరం ఆమెకి? వేల కోట్ల రూపాయలు సంపాదించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసింది. అవసరం ఆమెకి? పదవులు లేకపోతే ఉండలేరా మీరు? ఇది నిజమైనటువంటి ఆ గౌరవం అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. అంత కేసీఆర్ని అయితే నిజంగా ఎంత లుచ్చా అంటే అంత లుచ్చా అండి కేసీఆర్ అయితే.